మొన్న ఈ మధ్య మనం ఒకరోజు ఇలానే చర్చించుకున్నాం సార్. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారు ఏదో బనకచెర్లను మేము కడతామంటే మేము అడ్డుకుంటామని చెప్పి ఆయన సవాల్ విసరడం. సో మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చారు అధికారులు. మరి దీనిపైన హరీష్ రావు గారు ఏం సమాధానం చెప్తారు? మరి ఆ రోజు ఆయన ఆ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత నుంచి తెలంగాణలో ఒక రాజకీయ సంచలనం అయితే కలిగింది. తెలంగాణలో మొత్తం అంటే వాషౌట్ అయిపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో బాగా పుంజుకున్నది. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలదే అంటే ప్రతిపక్ష అధికార పక్ష హోదాలు ఈ రెండు పార్టీలే పంచుకుంటాయి అనేది మొన్న లోక్సభ ఎన్నికల్లో క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అనేది ఒక స్ట్రాటజీ వేసుకొని ఎటు ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటు టేకప్ చేసింది కదా. రేవంత్ రెడ్డి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనల్ని ఉతికి ఆరేస్తున్నాడు కదా, దీని నుంచి కాపాడుకోవాలి, బీజేపీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, మీకు తెలుగుదేశాన్ని అప్పుడప్పుడు రంగంలోకి తీసుకొచ్చి తెలంగాణలో చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించాలి, ఈ ఆంధ్ర వాళ్ళని తిట్టిపోసుకుంటూ కాలక్షేపం చేయాలి మళ్ళీ ఎన్నికల వరకు. ఇట్లా రకరకాల ప్లాన్లు వేసుకొని వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టుని ముందరికి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, హరీష్ రావు అంతా వీళ్ళందరూ ఇదే, కేటీఆర్ అది ఇచ్చాడు, హరీష్ రావు అది ఇచ్చాడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ క్లియర్ కట్గా బయటకు వచ్చేసినాయి. కవిత ముందర ఈ ఆస్పెక్ట్ను బయటకు తీసుకుంది. కవిత ఫస్ట్ ఈ బనకచెర్ల ప్రాజెక్టును తీసుకొచ్చి ముందర పెట్టింది. ఎందుకు? ఆమె సర్వైవల్, ఆమె ఎగ్జిస్టెన్స్ పోయింది అక్కడ. ఇప్పుడు తండ్రే అవతలకు పో అన్నాడు. నీకు నా రాజకీయ వారసుడు, నా కొడుకు రాజకీయ వారసుడు, నాకు కూతురు కాదు అని కేసీఆర్ చెప్పేశాడు. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆమె మనం ఇది బాగుంది మనం బనకచెర్ల ఎత్తుకుందాం అని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎత్తుకున్నది. బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆమెకి తెలిసిన ఆర్గ్యుమెంట్లు ఏవో చెప్తూ ఉన్నది. బనకచెర్ల కవిత హైజాక్ చేసేస్తే రాజకీయంగా మనకి ప్రాబ్లం అని చెప్పి హరీష్ రావు రంగంలో దించాడు కేసీఆర్. హరీష్ రావు వచ్చి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి రకరకాల ఆర్గ్యుమెంట్లు చెప్పాడు. మొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ వచ్చి, మాది దిగువ రాష్ట్రమయ్యా, మీరు నీళ్లు వదిలితే మా ప్రాజెక్టులకు వస్తాయి, మీరు నీళ్లు వదలకపోతే మా ప్రాజెక్టులకి రావు, దానివల్ల మీకేమిటి నష్టమయ్యా, మీకు ఎంత కేటాయించారో అంత ఆపుకోండి మీకు చేత అయితే, కిందకు వచ్చి సముద్రంలో కలిసే నీళ్ళని మేము వాడుకుంటే మీకేం ప్రాబ్లం అయ్యా అని చాలా సింపుల్గా సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో లోకేష్ చెప్పాడు. ఎప్పుడైతే లోకేష్ చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలకు కూడా నచ్చినాయి, అంతే కదా, నువ్వు కట్టాలి, నువ్వేం చేసావు, 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు. కేసీఆర్, హరీష్ రావు వీళ్ళే కదా అప్పుడు అక్కడ ఉంది గవర్నమెంట్లో. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయింది. లాస్ట్ సీజన్లో ఈ సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టులు నింపలేకపోతున్నారు. నీళ్లు నింపితే ఏమవుతుంది? ప్రాజెక్టు కొట్టుకుపోతుంది. ప్రాజెక్టు కొట్టుకుపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి నీళ్లు నింపట్ల. నీళ్లు నింపకపోతే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఒక ఉద్యమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు నింపట్లేదు అంటారు. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. పబ్లిక్ సేఫ్టీకి భంగకరం అయ్యే పనులని రేవంత్ రెడ్డి చేయదలుచుకోలేదు, దాంతో కాళేశ్వరం నింపట్లేదు. ఇది అక్కడ జరుగుతూ ఉంటే ఈ లోపల ఈ విచారణ, ఈ పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం, ఆ రిపోర్టులో ఏముందో మీకు నాకు తెలియదు, కానీ హరీష్ రావుకి కేసీఆర్కి అయితే తెలుసు కదా. ఆ రిపోర్ట్లో ఏం వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు.
మొత్తం అసలు ఏది లేకుండా క్యాబినెట్ అప్రూవల్స్ కూడా లేకుండా ప్రాజెక్టు అంచనాల్ని భారీ ఎత్తున పెంచేసుకొని వాళ్ళే పెంచేసుకున్నారు. ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి జలవనరుల మంత్రి హరీష్ రావు. వీళ్ళే ప్రాజెక్ట్ అంచనాలను పెంచేశారు. పెంచేసి దీనికి ఎట్లా పెంచారు అనే దానికి కమిషన్ రిపోర్ట్లో సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇచ్చేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద ఆఫీసర్లు వాళ్ళు ఒక కమిటీ వేశాడు, సబ్ కమిటీ వేశాడు. ఆఫీసర్లు ఒక సినాప్సిస్ ఇచ్చారు. ఆఫీసర్లు ఇచ్చిన ఆ సంక్షిప్త సమాచారం మీద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇది అక్కడ జరిగింది. ఇదంతా కూడా మీకు నాకు ఇప్పుడు తెలిసింది, కానీ హరీష్ రావుకు ముందరే తెలుసు, కవితకి ముందరే తెలుసు, కేసీఆర్కి ముందరే తెలుసు. అందుకని ముందు నుంచే మొదలుపెట్టారు. బనకచెర్ల మేము అడ్డుకుంటాం, మేము ఎట్లయినా అడ్డుకుంటాం, మేము కాళ్ళు అడ్డం పెడతాం, చేతులు అడ్డం పెడతాం అని చెప్పి, అంటే ఒకవేళ ఇంట్లో అవకతవకలు బయటపడ్డా కూడా సింపతి గెయిన్ చేయడం కోసం, సింపతి గెయిన్, మేము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం మేము ప్రాణమైనా ఇస్తామని ఓ స్లోగన్. నువ్వు ప్రాణమైనా ఇచ్చేవాడివి. కాళేశ్వరం ప్రాజెక్టు అట్ట కట్టావు? కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు మేడిగడ్డ కుంగిపోయేలాగా ఎట్ట కట్టావు? మేడిగడ్డ నీకు బ్యారేజ్ మొత్తం కుంగిపోయేలాగా ఎలా కట్టావు? తప్పుడు స్థలం, ఆ స్థలం వద్దన్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ను కూడా చూపించకుండా, వాళ్ళకి చూపించకుండా, వాళ్ళ అనుమతి లేకుండా నువ్వే డిసైడ్ చేసావు మేడిగడ్డలో కట్టాలని. 9 అట్టి నుంచి తీసుకొచ్చి నువ్వు కాళేశ్వరం దగ్గర తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టడమే తప్పు. అక్కడ నాకు నీళ్ల లభ్యత లేదు, ప్రాణహిత అయితే ఎప్పుడైతే వచ్చి గోదావరిలో కలుస్తుందో అప్పుడు నాకు నీళ్లు వస్తాయని కట్టావు. నువ్వు కట్టే అక్కడ కాళేశ్వరం అనేది కింద బొగ్గుగనులు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా అసలు మీకు గ్రౌండ్ కరెక్ట్గా ఉండదు అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటే, మీ అందరికీ ఏం తెలుసు? నాకు తెలుసు. నా మెదడులో కణం కణం నేను రంగరించి నేను ఈ ప్రాజెక్టు కట్టాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు కదా. ఇప్పుడు వచ్చి పిలిచి ఏమంటాడు? నేను కాదు కట్టింది, ఆఫీసర్లు కట్టారంటాడు. అంటే ఈ మొత్తం ఈ లోపభూయిష్టమైన విధానాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కప్పిపుచ్చుకోవటానికి, టాపిక్ని పూర్తిగా డైవర్ట్ చేయటానికి తెలివిగా ముందరే బనకచెర్ల ప్రాజెక్టుని ఎత్తుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు తోటి నీకేమి నష్టమయ్యా? చెప్పరు. మాకు రావాల్సిన నీళ్ళని మీరు అడ్డుకుంటున్నారంటాడు. నీకు రావాల్సిందేంటి? ఇప్పుడు ఈ రోజున గోదావరికి వరద వచ్చింది, నీళ్లు పోతూ ఉన్నాయి, వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఆపుకో మరి నువ్వు. నీకు అక్కడ ఆపుకోవటానికి నీకు ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని, అది ఓటి ప్రాజెక్టు కట్టుకొని నువ్వు డబ్బులు మింగావు. నువ్వు నాకు తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటావు, నేను కణం కణం రంగరించి కట్టానంటావు. మరి ఇదేనా కట్టింది? తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నారు కేసీఆర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.